హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. నావిక్ జీడీ అలాగే నావిక్ డీబీకి సంబంధించినటువంటి 300 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 11th February 2025, ఇంకా 25th February 2025 లాస్ట్ డేట్ అనమాట. ఓన్లీ మనకి మేల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఇంకా మనకి జీడీలో ఒక 260 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా డీబీలో ఒక 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జీడీకి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే కావాలి. అలాగే డీబీకి సంబంధించి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఏజ్ 18 to 22 అంటే 18 నుంచి 22 సంవత్సరాలు అనమాట. 2003 నుంచి 2007 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 5 years అంటే 27 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్సీఎల్ వాళ్ళకి 25 years వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫీజుకి సంబంధించి, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంకా అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ CGEPT 02/2025కి సంబంధించి ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, లేకపోతే ఈ విధంగా మీరు సైన్అప్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ యొక్క మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, జెండర్ మేల్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే, ఫీమేల్ ఇస్తే తీసుకోదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ మేల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్, జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఫోన్కి వచ్చిన SMS ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా కూడాను ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఎంప్లాయ్మెంట్ న్యూసా లేకపోతే దేని ద్వారా మీకు తెలిసింది అనేది ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిందనమాట. ఇంకా మనకి మొబైల్ నెంబర్కి అలాగే ఈ ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ ఈమెయిల్ పెట్టుకొని మనం లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇది మనకి CGEPT 02/2025కి సంబంధించి సైన్ ఇన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ మీకు వచ్చింది అనమాట. SMSలో అలాగే మొబైల్లో ఈమెయిల్లో ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మనకి రీసెట్ పాస్వర్డ్ ప్రాంప్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి పాస్వర్డ్ మార్చుకోవచ్చు అని, మనకి ఈజీగా ఉండేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా న్యూ పాస్వర్డ్ అదైతే మనకి 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక నెంబరు, ఒక లోయర్ కేసు, ఒక అప్పర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, దీంట్లో ఏదో ఒకటి సెట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ అయితే అవ్వాలన్నమాట ప్లస్. మనకి CGEPT 02/2025కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ కిందకైతే రావాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అని అయితే అవ్వాలన్నమాట ప్లస్. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేము అలాగే మీ నేము అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఆప్షన్ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసుకోవచ్చు అనమాట. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది, జనరల్ కూడా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి ఫ్రెండ్స్. ఎస్ పెడితే కనుక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇది టిక్ ఆన్ కూడా చేసుకోవాలన్నమాట. లేదు మీరు నో పెడితే కనుక ఇంకా అదర్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, సెలెక్ట్ చేసుకొని నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. పాస్పోర్ట్ అలాగే ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని 2 times ఆ యొక్క కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత నేమ్ ఆన్ ద కార్డు, ఆ కార్డు మీద ఏదైతే ఉందో నేమ్ అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, 2 అయితే ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. క్యాప్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి అన్నీ కూడా, ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉన్నాయో అదనమాట.
ఎంటర్ అయితే చేసుకోవాలి. కరెక్ట్ ఇదనమాట. ఒకవేళ కనుక అవి ఆ సర్టిఫికేట్ ప్రకారం లేకపోతే 10th మెమోస్ ప్రకారం ఇంకా మనకి ఏవైతే విజిబుల్గా ఉన్నాయో అవి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో యువరా, ఓబీసీ, ఎన్సీఎలా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఆ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన అలర్ట్ అయితే వస్తుంది. క్యాండిడేట్ బిలాంగ్ టు ఓబీసీ బట్ కమింగ్ ఇన్ ద క్రీమీ లేయర్ ఆర్ అప్లై ఫర్ అన్రిజర్వ్. మీకు కనుక క్రీమీ లేయర్ వాళ్ళైతే కనుక అన్రిజర్వ్డ్ కిందకైతే వస్తారనమాట. ఓన్లీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే 3 years ఏజ్ రిలాక్సేషన్ అవైతే ఉంటాయి అనమాట. ఇంకా వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఆ వ్యాలిడిటీ అనేది 31st December 2025 వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే మీకు కావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ డేట్ అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారనేది ఇక్కడ మనం డేట్ అయితే ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉన్నది అనేది. ఆల్వేస్ వ్యాలిడిటీ అంటే అది ఎప్పటికీ వ్యాలిడిటీ. ఓబీసీ వాళ్ళకైతే ఉండదన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఎందుకు క్రీమీ లేయర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి సంవత్సరం మారిపోతుంది. సో ఇక్కడ మనం వ్యాలిడిటీ డేట్ మెన్షన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అది మీకు ఎప్పటి వరకు వ్యాలిడ్ అనేది ఇక్కడ ఈ క్యాలెండర్ నుంచి సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ఎవరికైనా కూడా దాని మీద డేట్ లేకపోతే కనుక అది ఎప్పటికీ కూడా వ్యాలిడిటీగా ఉంటుంది. సో మన ఇన్ఫినైట్ ఇదనమాట. సో అది సరిపోతుంది. అప్పుడు దాని ప్రకారం ఇక్కడ మనం ఆల్వేస్ వ్యాలిడిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 dates ఉన్నాయన్నమాట. 1 September 2003, 31st August 2007 దీని మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. దానికి అదనంగా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇయర్ అనమాట, ఇయర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, 10th class సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఫీజు వేవర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫీజు లేని వాళ్ళకి ఎస్ వస్తుంది అనమాట. వాళ్ళైతే ఫీజు వేవర్ అంటే ఫీజు లేకపోవటం అనమాట. ఎస్ ఉంటే కనుక మీ ఫీజు కట్టక్కల, నో ఉంది కాబట్టి ఫీజు పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫీజుకి సంబంధించి కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాని 300 rupees అయితే పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదనమాట, వాళ్ళకి ఎస్ వస్తుంది. ఇంకా సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. మీరు కనుక జాబ్ చేస్తూ ఉంటే ఏదన్నా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఐసీజీలో ఈ యొక్క కోస్ట్ గార్డ్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ లాస్ట్ ఆప్షన్ తీసుకో. అసలు మీకు ఏ జాబ్ లేకపోతే అన్ఎంప్లాయిడ్ అయితే కనుక నిరుద్యోగులు అయితే ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి ఐడి ప్రూఫ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ రెండు కూడా మనం అప్లోడ్ చేసుకొని, నేను పాన్ కార్డ్ ఇచ్చాను కాబట్టి పాన్ కార్డ్ అడుగుతుంది, ఆధార్ అయితే ఆధార్ అడుగుతుంది అనమాట, అప్లోడ్ చేసుకోవాలి. అలాగే 10th class డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆ యొక్క మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ దేని మీద అయితే ఉన్నదో అది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 50 to 100 KB మధ్య మనకి సైజ్ అనేది అలౌ చేస్తుంది అనమాట మనల్ని. సో అదైతే మనం ఒరిజినల్ స్కాన్ చేయాలి. అదే మీరు స్కాన్ కాపీ కానీ అలాంటివి చేయకూడదు అనమాట. ఇక్కడ ఇచ్చారు నెయిదర్ ఫోటో కాపీ నార్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, అంటే జిరాక్స్ కాపీ కానీ ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ కానీ మీరు స్కాన్ చేయకూడదు అని అర్థం అనమాట. ఒరిజినల్ మాత్రమే చేయాలి అని అర్థం అనమాట. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇచ్చారనమాట స్పెసిమెన్ కోసం. ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్ అనమాట. ఇది ఇట్లా అయితే ఉండాలన్నమాట. గ్రీన్ కలర్లో ఉన్నది ఇలాగా ఉన్నది, ఇలాగ చిన్నగా కానీ ఇలాగా రెడ్ కలర్లో ఇలాగ ఇన్విజిబుల్గా మనం అప్లోడ్ చేయకూడదు. జాగ్రత్తగా అయితే మనం ఈ కోస్ట్ గార్డ్ అనేది చాలా అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తారు. ఈ విధంగా నీట్గా యాక్సెప్టబుల్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నావిక్ డీబీ అలాగే నావిక్ జీడీ రెండు ఉన్నాయన్నమాట. జీడీకి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో కనుక చదువుకొని ఉంటే ఇది తీసుకోవచ్చు. ఇంకా 10th class బేస్గా మీరు అప్లై చేయాలనుకుంటే డీబీ తీసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్కి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా 300లో దాదాపుగా 260 దాకా జీడీలో ఉన్నాయి, ఒక 40 మాత్రం డీబీలో ఉన్నాయన్నమాట. సో మరి ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకొని సేవ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th class డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలన్నమాట. 10th మార్క్ షీట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి స్టేజ్ 2లో. అలాగే ఇన్ కేస్ ఆఫ్ CGPA కానీ గ్రేడ్ సిస్టమ్ ఉంటే కనుక కన్వర్షన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో
దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేజ్ 2లో CGPA పర్సంటేజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫార్ములా డాక్యుమెంట్ స్టేజ్ 2లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎడిషనల్ సర్టిఫికేట్ ద డాక్యుమెంట్ ఆఫ్ ద సేమ్ నీడ్ టు బి అప్లోడెడ్ అనమాట. అలాగే ఎంటర్ ప్రాపర్ సర్టిఫికేట్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ సీరియల్ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ కాకుండా మీ యొక్క ప్రాపర్ సర్టిఫికేట్ 10th క్లాస్ లేదా వారికి సంబంధించిన డాక్యుమెంట్ సీరియల్ నెంబర్ కాకుండా సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, సీరియల్ నెంబర్ కాదనమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. డిడ్ యూ పాస్ 10th క్లాస్ అని అడుగుతుంది. 10th క్లాస్ మీరు పాస్ అయ్యారా అడుగుతుంది, ఎస్ పెట్టాలి. సెలెక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనమాట. ఇక్కడ అన్ని బోర్డ్స్ వస్తున్నాయి, అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అలాగే అన్నీ ఉంటాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా లేనిది ఏదన్నా ఉంటే మనకి ఇక్కడ అదర్స్ అయితే ఏం లేదు, అదర్స్ లేదు కాబట్టి జనరల్గా అన్నీ ఉంటాయి. సో అదర్స్ ఇవ్వలేదంటే కంపల్సరీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన తెలంగాణ కూడా ఉంది, తెలంగాణ ఓపెన్ స్కూల్, అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ కూడా ఉన్నదన్నమాట. మీరు జాగ్రత్తగా దీనిని చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ప్లీజ్ ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్ యాజ్ పర్ మార్క్ షీట్. మీకు మీ యొక్క మార్క్ షీట్లో పర్సంటేజ్ ఉన్నదా లేకపోతే CGPA ఉన్నదా జాగ్రత్తగా చూస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిడ్ యూ ఎడిషనల్ మార్క్ షీట్ ఫర్, మీకు ఎడిషనల్గా ఏదైనా మార్క్ షీట్స్ ఉన్నాయా, సప్లిమెంట్స్ రాసుకోవటం కానీ దానివల్ల ఏదైనా ఉంటే ఎస్, లేకపోతే నే అనమాట. ఇక్కడ పర్సంటేజ్ అయితే కనుక డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. CGPA దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. హౌ మెనీ సబ్జెక్ట్స్ వర్ దేర్ ఇన్ 10th క్లాస్, మీకు 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సపోజ్ 6 or 5 మెన్షన్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కిందకి రావాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు పైన ఎన్ని సబ్జెక్ట్స్ ఇస్తే అన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఇక్కడ మీరు మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, మొత్తం గ్రేడ్ ఎంత, మ్యాక్సిమం గ్రేడ్ ఎంత, ఈ విధంగా ఎంటర్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, టోటల్ గ్రేడ్ ఎంత. అట్లాగే ఇంకో సబ్జెక్టు ఇంటర్మీడియట్ మీరు పాస్ అయ్యారని అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. బోర్డ్ అనమాట. ఇందాకట్లాగా ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏంటనేది సర్టిఫికేట్ నెంబర్, మీరు సర్టిఫికేట్ నెంబర్ అనమాట, సీరియల్ నెంబర్ కాకుండా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్ అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్. ఇంకా ఎడిషనల్ మార్క్ షీట్స్ ఉన్నాయని అడుగుతున్నారు, ఉంటే ఎస్ లేకపోతే నో అనమాట. హౌ మెనీ సబ్జెక్ట్స్ అండ్ 12th క్లాస్ అనమాట. సబ్జెక్ట్స్ అయితే మీరు 5 or 6 మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇందాకట్లాగా ఇక్కడ మీరు ఇక్కడ ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలా కిందకి రావాలన్నమాట. ఫిజిక్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, సపోజ్ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్లో కూడా మీరు ఇక్కడ ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఇక్కడ యాడ్ అంటే యాడ్ చేసి ఆ యొక్క ఎడిషనల్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మనం అదే విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ హౌస్, స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇదైతే అవసరం లేదనమాట. ఫోన్ నెంబరు, ల్యాండ్ లైన్, కంట్రీ ఆటోమేటిక్గా వచ్చింది. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే సబ్ డిస్ట్రిక్ట్, రూరల్ ఏంటనేది, అలాగే పిన్ కోడ్ అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్, మీ యొక్క నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇంకా ఇది టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. కిందకి రావచ్చు అనమాట. డొమిసైల్ అంటే మీరు స్థిర నివాసం ఉంటున్నటువంటి స్టేట్ ఏంటి, అంటే మీరు ఏ రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారని అడుగుతున్నారనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మనం ఇక్కడ. అలాగే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ, నేవీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, లేదంటే ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు డిశ్చార్జ్ అయ్యారా అని అడుగుతున్నారు అనమాట. మీరు జాబ్ గతంలో చేస్తుంటే కనుక ఎస్పెటో, లేకపోతే నో అనమాట. నో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనమాట. హ్యావ్ ఎనీ వారెంట్ ఆర్ సమన్స్, మీ మీద ఏదైనా కేసులు ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు. ఇంకా ఆర్ ఎనీ ప్రొసీడింగ్స్ in respect of offense alleged to have been confirmed pending before criminal cases, ఏదైనా పెండింగ్ కోర్టులో ఉన్నాయని అడుగుతున్నారు. నో పెట్టాలి. హ్యాస్ ఎనీ వారెంట్ ఆర్ సమన్స్ ఎనీ అఫెన్స్ been issued and pending before a court law for the time being in force, మీ మీద ఏదన్నా కోర్టు కేసెస్ పెండింగ్ ఇప్పుడైతే ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. అలాగే హ్యాజ్ ఏ వారెంట్ ఫర్ యువర్ అరెస్ట్, మీరు ఎప్పుడైనా అరెస్ట్ వారెంట్ మీకోసం ఇచ్చారని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు, అందరు నో అయితే పెట్టుకోవచ్చు. ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ ఇండియా, హ్యావ్ యూ ఎట్ ఎనీ టైమ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ డేట్ ఆఫ్ దిస్, మీరు ఎప్పుడైనా గతంలో కనుక ఈ మీ మీద అఫెన్సెస్ ఉండి మీరు కోర్టుకు హాజరయ్యారని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఏదైనా మీరు కోర్టుకి హాజరవటం, మీ మీద ఇంప్రిజన్మెంట్ అనమాట, మీకు జైలు శిక్ష ఏదైనా వేశారని అడుగుతున్నారు. అలాగే హ్యావ్ యూ అప్లైడ్ ఇన్ హయ్యర్ కోర్ట్ ఫర్ అగైనెస్ట్ ద కన్విక్షన్ ఆఫ్ లోయర్ కోర్ట్, మీకు లోయర్ కోర్టులో ఏదైనా కేసు వేస్తే మీ మీద మీరు తర్వాత హైకోర్టుకి వెళ్ళటం కానీ అలా చేయటం జరిగితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. డిబార్మెంట్ అనమాట, మీరు ఐసీజీ నుంచి కానీ, కోస్ట్ గార్డు, ఆర్మీ, నేవీ ఇటువంటి డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎప్పుడైనా డిబార్ అయ్యని అడుగుతున్నారా. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి మనం ఇవన్నీ నో అయితే పెట్టుకోవాలి, సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లోడ్స్ సెక్షన్లో జాగ్రత్తగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం ఒక బ్లాక్ స్లేట్ మీద చాక్ పీస్తో అయితే మనం ఈ విధంగా మీ పేరు, లాస్ట్ నేము, ఫస్ట్ నేము, అలాగే డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ డేట్ వేసుకొని జాగ్రత్తగా ఇదైతే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఈ ఫైల్ నేమ్ జేపీజీ ఫైల్ నేము passport_photograph అని పెట్టాలి. కాపీ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఆ ఫైల్కి, అది అప్లోడ్ చేసుకోండి. సిగ్నేచర్కేమో సిగ్నేచర్ అని పెట్టాలి. ఈ విధంగా సిగ్నేచర్ ఈ విధంగా ఉండాలన్నమాట. సిగ్నేచర్ ఫైల్ నేమ్ సిగ్నేచర్ ఉండాలి. థంబ్ ఇంప్రెషన్కి థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. థంబ్ ఇంప్రెషన్ నేమ్ ఇలాగా థంబ్ ఇంప్రెషన్ అనేది ఇలా కాపీ పేస్ట్ చేసి ఆ ఫైల్ని మార్చుకొని ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాలి. చూస్ ఫైల్ అనాలి, దాని మీద పెట్టి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫోటో అనేది ఒక 3 months లోపు తీసుకున్నది అయితే ఉండాలన్నమాట. షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్ 3 months అని ఇచ్చారు. ఇదైతే జాగ్రత్తగా అయితే మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఇది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మీరు ఇవి అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ మన లైవ్ ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలి. వైర్ క్యాప్చరింగ్ ఫోటో మేక్ షూర్ టు గివ్ రిక్వైర్డ్ పర్మిషన్ టు ద బ్రౌజర్ అనమాట. మీ బ్రౌజర్ ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే దానికి పర్మిషన్స్ ఇచ్చేస్తే మిమ్మల్ని అలౌ చేస్తుంది ఈ క్యాప్చర్ చేసుకునే దానికి. మేక్ షూర్ ద రూమ్ ఈజ్ ప్రాపర్లీ లిట్, బీ అప్రైట్ అండ్ బీ ఫ్రేమ్. ఆల్సో మేక్ యూజ్ ద గైడర్ ఫర్ అప్రోప్రియేట్ హెడ్ పొజిషన్. మీరు హెడ్ పొజిషన్ చక్కగా ఫేస్ కనపడేలాగా నీట్గా లైట్లు వేసుకొని, నీట్గా మీ చీకటి కాకుండా లైట్ వేసుకొని చక్కగా మీరు ఒక కెమెరా ముందుకు కూర్చొని ఆ యొక్క ఫోటో కనిపించేలాగా నీట్గా స్టార్ట్ కెమెరా అంటే ఫొటోస్ క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఫోటో జాగ్రత్తగా చెక్ చేసుకొని బాగుంటే కనుక సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ సేవ్ చేయాలి, సెకండ్ టైం ఇక్కడ కూడా మీరు సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. రిసెట్ అంటే మళ్ళీ పోతాయి, మళ్ళీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనం ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం 30 kilometers మన అడ్రస్ నుంచి 30 kilometers లోపల ఈ రేడియస్లో ఉన్నదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలా కనుక ఉంటే కనుక మనం ఇక్కడ ఇవి మనం ఎస్ పెట్టాలి ఇక్కడ, లేకపోతే అయితే నో పెట్టాలన్నమాట. ఇలాగా నాన్ కంప్లైన్స్ టు దిస్ ఇన్స్ట్రక్షన్స్ మే లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ క్యాండిడేట్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. మనం ఇదైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. మనకి 30 kilometers రేడియస్లో కనుక మనం ఉన్నటువంటి ఈ అడ్రస్కి ఉంటే కనుక ఎస్ పెట్టి అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకి నెక్స్ట్ ఇలాగైతే మన అన్ని ప్రిఫరెన్సెస్ ఇలాగైతే మనం ఇచ్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే ఇలాగైతే ఇచ్చాను 5 సేవ్ అన్నాను, కట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ 1 ప్రిఫరెన్సెస్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడ మనకి సెలక్షన్ ఆఫ్ స్టేజ్ 2
ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ ఇక్కడ మనకి ఈస్ట్ జోన్ అని వచ్చింది. మనం ఈ జోన్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నీ కూడాను. అలాగే ఇక్కడ సిటీ కూడాను మనం ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తున్నది. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అంతా ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే కిందకు వచ్చేసేయాలి. హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ ద సబ్మిట్ అంటే మనం ప్రింట్ ప్రివ్యూ అని మనం చూసుకున్నామని అడుగుతున్నారు. మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మనం చూడలేదు కాబట్టి నాకు ఇది అవటం లేదు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ సిటీ అయితే ఎంటర్ చేయాలి. మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నామో అది అనమాట. సపోజ్ హైదరాబాద్ అలాగా ఇదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే మనం డిక్లరేషన్ అన్నమాట టిక్ ఆన్ చేసుకొని కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ప్రింట్ ప్రివ్యూ అయితే ఉంటుంది. ప్రింట్ ప్రివ్యూ చూసుకుంటే కిందదైతే మనకి ఎనబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా మనకి ప్రింట్ ప్రివ్యూ అయితే వచ్చింది. మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మన ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నామని అడుగుతున్నారు. ఎస్ పెట్టుకోవాలి. ఇంకా డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఆర్ ద upload documents if the details in your application are incorrect or the documents are incorrectly uploaded. మనం అప్లోడ్ చేసిన ఏదైనా ఇన్కరెక్ట్ ఉంటే మనం ఎడిట్ కావాలని అడుగుతున్నారనమాట. అని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఎస్, అదర్వైజ్ అయితే మనం డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ లేదంటే మనం ఏదన్నా డాక్యుమెంట్స్ రాంగ్గా అప్లోడ్ చేస్తే ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక నో పెట్టాలన్నమాట. అలాగే డూ యూ యూటిలైజ్ ద ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రింట్ ప్రివ్యూ ప్రేయర్ ఫైనల్ సబ్మిషన్. మనకి ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు మనం ఈ ఎడిట్ ఆప్షన్ని మనం యూటిలైజ్ చేసుకున్నామని అడుగుతున్నారు. చేసుకోలేదు కాబట్టి నో పెట్టాము. డూ యూ వాంట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫైనల్లీ, మీరు ఫైనల్గా ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారా? ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి డిక్లరేషన్ ఇస్తున్నారనమాట. మనకి తర్వాత ఇవన్నీ మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి నో ఎడిట్ ఆప్షన్ అనమాట. హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ, మీరు ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నారా? ఎస్ పెట్టుకోవాలి. చూడకపోతే నో అనమాట. అన్నీ చూసుకోవాలి కంపల్సరీగా. డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఆర్ ద అప్లోడ్ డాక్యుమెంట్స్, మీరు ఏదన్నా అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏదన్నా వేరే డాక్యుమెంట్స్ కాకుండా ఈ తప్పు డాక్యుమెంట్స్ ఇస్తే కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. అన్నీ బాగుంటే నో, మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎస్. ఇంకా కూడా మనకి డిడ్ యూ యూటిలైజ్ ద ఎడిట్ ఆప్షన్, మీరు ఎడిట్ ఆప్షన్ అయినా యూటిలైజ్ చేసుకున్నారు ఆల్రెడీ ఇప్పటికి, అంటే ప్రింట్ ప్రివ్యూ ముందనమాట. నేనైతే చేసుకోలేదు కాబట్టి నో పెట్టాను అనమాట. ఇంకా మీరు ఫైనల్గా సబ్మిట్ చేయాలనుకున్నారు, ఎస్ పెట్టాను, సేవ్ అన్నాను. ఇలా మనకి ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట. ఇవి మనం ఇట్లాగా టిక్ ఆన్ చేయాలి, కిందకి రావాలి. ఇవి కూడా మనం ఇలాగా టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసేసి మనం ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే చేయాలి. కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నాము. ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది. ప్రొసీడ్ పేమెంట్ ఇక్కడ మనకి గేట్వేస్ అయితే ఇచ్చారు. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఎస్సీ ఎస్టీ ఇస్తే ఫీజు ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ జనరల్కి మార్చాను అనమాట చూపించడం కోసం. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయాలి ఇక్కడ కాసేపు. ఇది బ్రౌజర్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 300 రూపీస్ అయితే ఇచ్చారు. క్రెడిట్ కార్డ్స్ ఉంటే మన దగ్గర ఈ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేస్తే ఈ పేమెంట్ అయితే జరుగుతుంది. ఇంకా కూడా మనకి నెక్స్ట్ ఇందాక మన ప్రింట్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జీడీడీబీ 255 వేకెన్సీస్ ఫిబ్రవరి 2023కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.